హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి మెడపెట్టి వేస్తే నాకు సాగిపోతుంది అని అనుకుంటారు? చెప్పండి నాకు కామెంట్లో. నేను మీకు అలా కాకుండా మీకు వివరంగా చెప్తాను. క్రాసెస్ మనం కట్ చేసుకుంటాం కదా మెడపట్టి ముక్క. ఇప్పుడు చూడండి, క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న మెడపట్టీల్ని మనము గైడ్ ఉంటుంది కదా మిషన్ దగ్గర, పావు అదిగోండి గైడ్. అది ఆ గైడ్ దగ్గర అలాగా పాదం అందంతా స్లోగా కుట్టండి ఫస్ట్. మీరు టెన్షన్ ఏం పడద్దు. మెడపట్టి వేసేటప్పుడు బిగినర్స్ అందరూ టెన్షన్ పడేది ఏంటంటే, పట్టేసుకొని గట్టిగా లాగుతూ ఉంటారు. అప్పుడు మనకి ముడత వస్తుంది, సాగిపోయినట్టుగా వస్తుంది. అప్పుడు బ్లౌజ్ నెక్ మనం వంగినా కూడా కనిపిస్తుంది, లూజ్ లాగా వస్తుంది. అలా కాకుండా చిన్నగా నిదానంగా స్లోగా కుట్టండి ఈక్వల్గా. ఇది చూడండి, పాదం మందం ఎలా వస్తుందో. పాదం మందంతో చేత్తో ఇలాగ ఒక్కసారి నొక్కితే మనకి మార్క్ వస్తుంది, గైడ్ అనమాట. అది మార్క్ పెట్టంగానే దాన్ని స్టిచ్ చేసామనుకోండి, అది ఈక్వల్తో మనకి క్లాత్ ఫినిషింగ్ కూడా చివరి దాకా అలాగే మెయింటైన్ అవుతుంది. ఓకేనండి. ఇలాగ చిన్నగా జాగ్రత్త క్లాత్ని పట్టుకొని మీరు అసలు తేలిగ్గా పట్టుకొని మెడపట్టి వేసేసేయండి. ఇప్పుడు చూడండి, అన్నీ నాకు ఈక్వల్గా ఎలా వచ్చినాయో నేను మీకు చూపిస్తాను. ఒక్క చోట కూడా ముడతలేదు. చూసారా ఎంత ఈక్వల్గా ఉందో? అప్పుడు మనకి ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? చేతి పని కూడా ఈజీగా వస్తుంది మనకి, ఫాస్ట్ కుట్టచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కత్తెర సహాయంతో కట్ చేసేసుకోవాలి. ఈ టిప్ను కనుక మీరు ఫాలో అయితే మెడపట్టి చాలా బాగా వస్తుందన్నమాట. ముడత రాదు, ఎక్కడా ముడత రాదు, మనకి సాగినట్టు అవ్వదు. మనకి ఏమన్నా వంగినా కూడా ఇక్కడ లూజ్ ఉంది అని పట్టి ఏమంటారు, షోల్డర్ జారింది అని చెప్తూ ఉంటారు కదా కస్టమర్లు. ఎందుకంటే ఇలాగ మెడపట్టి క్రాస్ తీయకపోవటం వల్ల అలా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి టిప్స్తో నేను ఎన్నో వీడియోస్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి, షేప్ బెల్ట్ కూడా, నేను షేప్ కూడా ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. బ్లౌజ్ షేప్ అది.